मोहब्बत की शादी पर बाप बेटे में तनाज़ा, जान से मार देने की धमकी, एमएलए प्रकाश गौड़ के बेटे का सनसनीखेज दावा। राजनगर से कांग्रेस के एमएलए प्रकाश गौड़ के खानदान से मुताल्लिक एक मामला सियासी और अवामी हलकों में मौज़ूए बहस बन गया। एमएलए प्रकाश गौड़ के बेटे संतोष गौड़ ने अपने वालिद पर संगीन इल्ज़ामात आयद करते हुए कहा कि मोहब्बत की शादी के फैसले के बाद इनकी जान को ख़तरा है। संतोष गौड़ ने मीडिया से गुफ्तगू करते हुए बताया कि वो श्रेयाशी नामी खातून से मोहब्बत करते हैं और दोनों की 8 जुलाई 2026 को बाकायदा मंगनी हो चुकी है। इनके मुताबिक इस रिश्ते से दोनों फैमिली मुकम्मल तौर पर वाकिफ़ थे और इब्तिदा में वालिदैन ने भी शादी की इजाज़त दे दी थी, जिसके बाद मंगनी इंगेजमेंट की तकरीब मुनक्किद हुई। इन्होंने कहा कि वो गुज़िश्ता 1 महीने से अपनी मंगेतर के घर में मुकीम हैं और इस बात की इत्तला इनके अहले खाना को भी थी। ताहम इनका इल्ज़ाम है कि गुज़िश्ता रोज़ तकरीबन 40 अफराद ने इनकी मंगेतर के घर पर हमला किया, ख़वातीन के साथ बदसलूकी की और इमलाक को नुकसान पहुँचाया। संतोष गौड़ का कहना है कि इस वाक़े की सबूत भी इनके पास मौजूद है। संतोष गौड़ ने मज़ीद दावा किया कि इनके वालिद प्रकाश गौड़ एमएलए इनकी मोहब्बत की शादी के ख़िलाफ़ है और इन्हीं की हिदायत पर इनके हामियों ने ये हमला किया। इनका कहना था कि इन्हें और इनकी होने वाली अहलिया के ख़ानदान को जान का ख़तरा है, इसलिए पुलिस फौरी तौर पर सिक्योरिटी फराहम करे और वाक़े की गैर जानिबदाराना तहक़ीक़ात करे। दूसरी जानिब इस मामले पर कांग्रेस के एमएलए प्रकाश गौड़ की जानिब से खबर लिखे जाने तक कोई बाज़ाब्ता रद्द अमल सामने नहीं आया था। पुलिस की जानिब से भी इन इल्ज़ामात की सरकारी तौर पर तस्दीक नहीं की गई। वाक़े ने सियासी और अवामी हलकों में बहस छेड़ दी, जबकि तहक़ीक़ात के बाद ही मामले की हकीकत वाज़ेह हो सकेगी। ब्यूरो रिपोर्ट, एएचएन न्यूज़। నా పేరు సంతోష్ గౌడ్, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ వాళ్ళ అబ్బాయిని. నేను శ్రీయశ్రీ అనే అమ్మాయిని ఇష్టపడుతున్నాను. రీసెంట్గా మాకు జూలై 8న ఎంగేజ్మెంట్ కూడా అయ్యింది. ఇదంతా మా పేరెంట్స్కి తెలుసు, వాళ్ళ కన్సర్న్ ఉంది, వాళ్ళు ఒప్పుకున్నారు. అంటే వాళ్ళు ఓన్గా చేయడానికి అగ్రీ చేయలేదు, కానీ నీకు ఇష్టం ఉంది కాబట్టి నువ్వు చేసుకోవచ్చు, నీకు పర్మిషన్ ఇస్తున్నా అని చెప్పారు. అలా మేము మా అత్తమ్మతో మేము వాళ్ళ ఫ్యామిలీ కలిసి ఎంగేజ్మెంట్ చేసుకున్నాము, పబ్లిక్గా చేసుకున్నాము, అందరికి తెలుసు, ఇంట్లో కూడా తెలుసు అందరికీ. నేను ఆల్మోస్ట్ ఇక్కడ 1 మంత్ అవుతుంది ఇక్కడ ఉండి, వీళ్ళ ఇంట్లోనే ఉంటున్నా, మా ఇంట్లో కూడా తెలుసు, అందరికీ తెలుసు. కానీ నిన్న కొంతమంది ఒక 40 మెంబర్స్ అట్లా మా ఇంటిపైకి ఇక్కడ దాడి చేసినారు. ఆ ఎవిడెన్స్ కూడా మీరు ఇక్కడ వెనకాల మొత్తం అటాక్ చేసినాయి, డోర్ పగిలినాయి, అవన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇదంతా ఓన్లీ ఈ మ్యాటర్ అమ్మాయి విషయం వల్ల ఇదంతా జరుగుతుంది. తప్పు చేసినట్టు నా మీద నింద చూపుతున్నారు. ఎందుకంటే 1 మంత్ అవుతుందండి ఇక్కడ నేనున్నా అని తెలియదా, నేను చేసుకున్నప్పుడు తెలియదా, ప్రతి ఒక్కటి తెలుసు. తెలిసి కూడా ఇన్ని రోజులు లేనిది ఇవాళ ఎవరో అప్పులు ఇవ్వాలి అని చెప్పి తెలియని వాళ్ళని పిలిచి మీరు అందరినీ పిటిషన్లు ఇచ్చి ఇంటి మీద ఆడవాళ్ళ మీద దాడి చేసి ఎంతవరకు కరెక్ట్? అసలు పిఎస్లో చెప్పాలి కదా, వాళ్ళన్న కొంచెం మాకు సపోర్ట్ ఇవ్వాలిగా. ఇప్పుడు నేను ముందుకు వచ్చి మాట్లాడినా లైఫ్ మీద ఆశ వదులుకొని మాట్లాడుతున్నా. ఇదైతే 100% చెప్తున్నా. ఇది బయట పబ్లిష్ అయినాక మేము ఏ క్షణమైనా మమ్మల్ని చంపేయచ్చు. ఇది మీకు ఇక నాకైతే ఈడ న్యాయం జరుగుతుంది. పిఎస్లో కానీ కోర్ట్ త్రూ కానీ ఎక్కడ కానీ న్యాయం జరుగుతుందని నేను ఎక్కడ అనుకుంటలేను. ఇంకా మా లైఫ్ పైన ఆశ వదులుకొని ఇవాళ మేము సరేగా చచ్చిపోయినా సరే మా మీద ఇంత చేసారు కదా అని మేము ముందుకు వచ్చి చెప్తున్నాము. ఇది అయిపోయినాక నెక్స్ట్ మీరు పోయినాక కూడా మమ్మల్ని ఏమని చేయొచ్చు, పబ్లిష్ కాగానే రేపటి వరకు చేయొచ్చు. ఇప్పుడు మన పిఎస్ ఇప్పుడు కూడా పిలవరు, ఆ పిఎస్ దారిలో కూడా చేయొచ్చు, ఏమని చేయొచ్చు. ఇప్పుడైతే మాకు 100% థ్రెట్ ఉంది. ఇక ఎట్లా ముందు నుంచి ఉంది, ఇప్పుడు అని కాదు, ముందు నుంచి కొంచెం ఉండే. ఇప్పుడు ఎట్లా వాళ్ళంతా తెగించినాక ఇంకేముంది, బతకడానికి ఇక్కడ ఏముంది, ఇక ఎట్లా చంపేసేదానికి ఎందుకు అన్నట్టు నేను ముందుకు వచ్చి చెప్పి ఇక ఎట్లా ఇప్పుడు మా ముగ్గురులా మేము చనిపోతే ఇక వాళ్ళు ఎవరు చేయించారో మీకు కాల్ డేట్ అవన్నీ ఇస్తాను, వాళ్ళ వల్లనే నేను చనిపోయినా అని మీరు అందరు రాసుకోవచ్చు.